హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పనస గింజలతోని కూర చేస్తున్నా. నేను ఇంతవరకు చేయలేదు, ఫస్ట్ టైం చేయడం. అయితే ఎట్లా చేయాలి ఏంటి అనేది వీడియోలో చూసేయండి. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తున్నా. ఇంకా ఫస్ట్ టైం కదా, మనము కొంచెం సింపుల్ ప్రాసెస్లో చేస్తే వాటి టేస్ట్ ఎట్లుందో తెలిస్తే బాగుంటే నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేయొచ్చు. అయితే ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, వెల్లుల్లి, ఇంకా ఆవాలు, జీలకర్ర అవైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇంకా ఇక్కడ పేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి పేస్ట్ చేసుకోవడానికి ఇక్కడ నేనైతే మిక్సీ గిన్నెలో అయితే వేసుకుంటున్నా. ఇంకా ఇందులోనే కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇది మెత్తటి పేస్ట్ చేసుకోవాలి మసాలా కోసం. మీలో ఎవరికైనా పనస గింజలతోని కర్రీ చేస్తారు అని తెలియని వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడైతే ఉడికిపోయినాయి పనస గింజలు. మనమైతే ఇక్కడ వీటిని పొట్టు తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి. వీటిలో మంచిగా ఫైబర్ అయితే పుష్టికరంగా ఉంటుందంట. తొక్క తీసుకొని నేనైతే ఇక్కడ మంచిగా కట్ చేసుకున్నా. కొంతమంది అయితే కట్ చేయకుండా కూడా వేసుకుంటారు, మన ఇష్టం. ఇక్కడైతే నేను కర్రీ వండడానికి అయితే ఒక గంజు తీసుకున్నా. స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా సరిపడా. మీకు కొన్ని ఈ పనస గింజలు ఎక్కువ ఉన్నాయి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో పోపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ కూడా వేసుకుంటున్నా. ఇంకా అందులోనే కొంచెం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము టమాటా యాడ్ చేసుకుందాం. అయితే మనకు మంచి మంచి ప్రోటీన్, ఇట్లా ఫైబర్, విటమిన్స్ అన్నీ మంచి పోషక విలువలు ఉండే కూరగాయలు, ఆకుకూరలు మనం తినము, కానీ తింటే చాలా మంచిది. మనం హాస్పిటల్స్ వెళ్ళకుండా మనం వీటితోనే ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. అందులో మనము గుమ్మడికాయ అంటారు కదా, రాసగుమ్మడి, పంప్కిన్, అది చాలా మంచిది తింటే. వాటి గింజల్ని కూడా ఇప్పుడు బయట మనకు ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. మన పంప్కిన్ సీడ్స్ ఒక్కొక్క బాక్స్కి 700 ఉంటుంది అట్లా. మనము ఇంట్లో ఉంటాయి ఊళ్ళల్లో, చాలామందికి అది వండుకోరు, తినరు, కానీ అది కూడా చాలా మంచిది. ఇంకా ఇక్కడైతే నేను టమాటో కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము పనస గింజల్ని వేసేసుకొని మళ్ళీ వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మాది చాలా పల్లెటూరు అండి. మా ఊళ్ళో అన్ని రకాల మంచి కూరగాయలు దొరుకుతాయి. ఎందుకంటే మనం మార్కెట్లో తీసుకొచ్చినవి మనం కొనకుండా మన ఊర్లోనే ప్రతి ఒక్కరి ఇంటింటికి కూరగాయల మొక్కలు అయితే ఉంటాయి, వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు కొంచెం మాకు ప్లేస్ ఉంది కాబట్టి మేము కూడా పెట్టేసుకున్నాం. ఏమేమి పెట్టినాం అనేది నేను మీకు ఒకసారి వీడియోలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఊళ్ళో దొరికేటివి ఏంటి, బొబ్బరికాయలు, చిక్కుడుకాయలు, బెండకాయలు, టమాటో, కాకరకాయలు, వంకాయలు ఇవన్నీ దొరుకుతాయి. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే ఇచ్చేస్తారు. పల్లెటూరులో అట్లా ఉంటుంది. ఈసారి నేను కూడా మంచి కూరగాయ మొక్కలు వేసిన, అవి కాసిన తర్వాత మీకు మంచిగా చూపిస్తా. ఇప్పుడు పనస గింజలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని ఒక 10 minutes అట్లా ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనకు ఈ పనస గింజల కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. నేను చేసిన పద్ధతి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.